హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి జున్ను అండి. జున్ను పాలతో జున్నుని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే నేను వీడియో అయితే చూపించబోతున్నానండి. చక్కగా కరెక్ట్గా మెజర్మెంట్స్తో అయితే నేను ఈ జున్నుని అయితే ప్రిపేర్ చేశానండి. సో మీరు నేను చేసింది చూసి మీరు కూడా జున్ను పాలు ఉన్నప్పుడు ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్స్ అయితే తెలియజేయండి. సో వీడియో అయితే చూపించేస్తాను, చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, మరో రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చేసానండి. సో ఇది ఏంటంటే జున్ను పాలు అండి. జున్ను పాలు అందరికీ కదా తెలుసు కదా ఫ్రెండ్స్. సో వీటిని అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ గ్లాస్తో వచ్చేసి అయితే ఒక గ్లాస్ జున్ను పాలు అయితే తీసేసుకున్నానండి. అదేవిధంగా ఈ కప్తో అయితే హాఫ్ కప్పు బెల్లం అయితే దీనిలో యాడ్ చేసేసాను. ఆల్రెడీ అందులో కరిగిపోయిందండి, కరగాలి. సో దీనిలో వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే యాలకుల పౌడర్ అయితే యాడ్ చేశానండి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నేను మిరియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా అండి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే శుంఠి అయితే తీసుకున్నానండి. సో ఈ మూడు వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో వాటర్ తీసుకొని వాటర్లో ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె పైన ఈ పాల గిన్నె అయితే పెట్టేయాలండి. ఓకేనండి, అడ్జస్ట్ చేసి పెట్టేశానండి. సో దీని మీద వచ్చేసి మూత అయితే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడైతే గ్యాస్ అయితే వెలిగించేసుకోవాలండి. ఓకేనండి, మూత అయితే తీసి చూసేస్తాను, చూడండి ఒకసారి. జున్ను అయితే చాలా చక్కగా అయితే ఉడికిపోయిందండి. గిన్నెని అయితే మనం బయటికి అయితే తీసేసుకుందాం. ఓకేనండి, చూసారు కదా, జున్ను చాలా చక్కగా అయితే ఉడికిపోయింది. సో జున్ను పాలతో అయితే ఇలా జున్ను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే మీరు కూడా అయితే జున్ను పాలు ఉన్నప్పుడు ఒకసారి అయితే రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే కుదిరాయండి. సో మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసేసి నాకు కామెంట్ చేయండి జున్ను పాలు ఉన్నప్పుడు. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.